అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే నేను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని నీ బిడ్డలు మేము కూడా వేచి ఉన్నాము తండ్రి. ఎదురు చూస్తూ ఉన్నాము, ఆశపడుచూ ఉన్నాము తండ్రి. నాయన, నీ వాక్కుతో ప్రభువా మమ్మలను బలపరచండి దేవా. నీ వాక్కుతో ప్రభువా మమ్మలను తృప్తిపరచండి దేవా. నీ వాక్కుతో మమ్మలను సరిచేయండి. జీవము కలిగినటువంటి నీ మాటలను తండ్రి మాకు వినిపించమని వాక్యమై ఉన్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమును మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగును గాక. ఆమెన్. అమ్మ, వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా అందరూ బాగున్నారమ్మా? మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక రోజును మనకి ఇచ్చాడు. ఈరోజు చక్కని సమయము. మరి ఈ సమయంలో మరి చక్కగా వాక్యాన్ని వినాలి. మనం అందరము కూడా వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము కలిగితే మన జీవితాల్లో కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. అదే కార్యాలు జరగాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలామంది. ఒక మాట, వాక్యం వినాలి, దేవుని మాట వినాలి. అలా వినడం వల్ల మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ కలిగినటువంటి విశ్వాసము ద్వారా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఉన్నారు, అందరూ కూడా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి కార్యక్రమం జరుగుతున్న తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా మరి మేము ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేసి మీ సమస్యలు అలాగే బాధలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా మంది మరి ఫోన్ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరలా మా జీవితంలో కార్యం జరిగింది బ్రదర్ అని చెప్పేసి వెంటనే మరలా ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగే మా పరిచయ నిమిత్తం కూడా మీరు అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నందుకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు చెప్పాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుని నాకు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారము నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనము. మరి ఈ 26వ వచనములో మనం అందరము కూడా ఎక్కువ మనం చెప్పుకునేటువంటి మాట ఏమిటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా కొటేషన్ రాసినప్పుడు కూడా ఈ మాట ఎక్కువగా రాస్తూ ఉంటారు. అలాగే ప్రార్థనలో కూడా ఈ మాట ఎక్కువగా మనము ఈ యొక్క నిన్ను స్వస్థపరిచే యెహోవా అనేటువంటి మాటను ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ గమనించాలి, నిన్ను స్వస్థపరిచే యెహోవా అనే మాట మన జీవితంలో జరగాలి అంటే, ఆయన స్వస్థగారి మనం పొందుకోవాలి అంటే ఈ పైన చెప్పినటువంటి మాట మనం చదవాలి ఖచ్చితంగా. 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను. అంటే ఆయన ఆజ్ఞలను మనం, ఆయన కట్టడలను అన్నీ కూడా మనం ఏం చేయాలంటే అనుసరించి నడాలి. ఈరోజు మన అంశము ఏమిటి అంటే అనుసరించి నడుచుట. దేవుని ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను మనము అనుసరించి నడుస్తున్నామా లేదా? ఈ ప్రశ్న మీకే నేను వేస్తూ ఉన్నాను. ఒకవేళ మనము గనక ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడిస్తే మన జీవితంలో దీవెనలు
కలుగుతాయి, మన జీవితంలో స్వస్థత కార్యాలు జరుగుతాయి, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, మన జీవితంలో ఉన్నటువంటి ఇరుకులు తొలగిపోతాయి, మన జీవితంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి బలహీనతలు, బాధలు, శరీర బలహీనతలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడు అంటే మనము ఆయనను అనుసరించి నడిచే వారముగా మనం ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నారా? లేదా లోకాన్ని అనుసరించి నడుస్తున్నారా? దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నారా? లేదా వ్యక్తులను అనుసరించి నడుస్తూ ఉన్నారా? దేవుణ్ణి అనుసరించి నడుస్తూ ఉన్నారా? లేదా డబ్బును అనుసరించి నడుస్తూ ఉన్నారా? జాగ్రత్త. మనము అనుసరించి నడవలసినది దేవునిని, ఆయన మాటలు మనం అనుసరించి నడవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెబుతున్నటువంటి వాక్యాన్ని గమనించుకుంటూ, ఆయన వాక్కు ఏ విధముగా సెలవిస్తూ ఉంది, ఆయన ఏ విధముగా మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనము అనుసరించే వారముగా ఉండాలి, అనుకరించే వారముగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి, అప్పుడే మన జీవితాలు అర్థవంతంగా ముందుకు వెళతాయి, అప్పుడే మనము మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనం అందుకుంటాము, ఆయన కృపను మనం పొందుకుంటాము, ఆయన ప్రేమను మనము రుచి చేసేవారముగా ఉంటాము. అంత మాత్రమే కాదు, నిత్యరాజ్యములోనికి మనము ప్రవేశించినటువంటి గొప్ప భాగ్యము మనకు లభిస్తుంది. ఎప్పుడు అంటే ఆయనను మనం అనుసరించి నడిచినప్పుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన అనుసరించి నడవాలి. అలాగే లేవియాకాండం 19వ అధ్యాయము, లేవియాకాండం 19వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. అంటే ఈరోజు ఆయన అనుసరించి మనం నడవాలి. కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. స్పష్టముగా డైరెక్ట్గా చెప్పాడండి. ఏమంటే ఈ మాట లేవియాకాండంలో చాలా సార్లు ఉంది, చాలా చోట్ల దేవుడు రాయించాడు. ఆయన ఆజ్ఞలు మర్చిపోకూడదు, ఆయన కట్టడలు మనం మర్చిపోకూడదు. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కొత్త నిబంధనలో మనం గమనిస్తే ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలు 2 కనబడుతున్నాయి. పాత నిబంధనలో కనబడితే 10 ఆజ్ఞలు కనబడుతున్నాయి. ఈ 10 ఆజ్ఞలు ఆ 2 ఆజ్ఞల్లో ఇమిడిచాడు దేవుడు. జ్ఞాపకం చేస్తాను. ఆ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి. అంటే దేవుణ్ణి మొదట ప్రేమించాలి. మన కొరకు ఈ లోకములోనికి వచ్చిన వాడు ఆయన, మన కొరకు తన ప్రాణమునే పెట్టేశాడు ఆయన. నిరంతరము మనల్ని చూచుచున్నటువంటి ఆయన, మనల్ని పోషించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, దీవించేవాడు ఆయనే, ఆదరించేవాడు కూడా ఆయనే. కాబట్టి మనం ఆయన ఏం చేయాలంటే మొదట ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువు వారు కొత్త నిబంధనలో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 2 పాటిస్తే ఆ 10 ఆజ్ఞలు మనం పాటించిన వారం అవుతాం. ఈ 2 ఆజ్ఞల్లో ఉన్నటువంటి సారం ఏమిటంటే ప్రేమ. ఇతరులను ప్రేమిస్తున్నామా లేదా ఇతరులను మనం ద్వేషిస్తున్నామా గమనించాలి. శ్రమకాల ధ్యానాల్లో ఉన్నాము కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏమిటి అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ తత్వము మనలోనికి రావాలి, ఆయనలో ఉన్నటువంటి క్షమాగుణము మనలోనికి రావాలి. ఆయన క్షమించేవాడుగా కనబడుతున్నాడు, ప్రేమించేవాడుగా కనబడుతున్నాడు. ప్రేమ ఉంటే ఎవరినైనా మనం క్షమించగలము, ప్రేమ లేకపోతే క్షమాగుణము రాదు, గమనించాలి. కాబట్టి మనలో ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమాస్వరూపిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన స్వరూపం ఏమిటంటే ప్రేమాస్వరూపమే. మరి ఆయన రూపంలో దేవుడు మనల్ని చేశాడు కాబట్టి ఆయన వలె మనము కూడా ప్రేమ కలిగి జీవించాలి. అందరిని మనం ప్రేమించే వారముగా ఉండాలి. ద్వేషించే వారముగా మనం ఉండకూడదు, దూషించే వారముగా మనం ఉండకూడదు, ఇబ్బంది పెట్టే వారముగా మనం ఉండకూడదు, బాధించే వారముగా మనం ఉండకూడదు, శోధించే వారముగా మనం ఉండకూడదు. ఇవన్నీ లక్షణాలు ఎవరి అంటే కనుక సాతాను లక్షణాలు. మనము ప్రేమించే వారముగా ఉండాలి, ఇతరులను మనం ప్రేమించాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమిస్తున్నారా? లేదండి బాబు, మాకు పగ ఉంది, ఎప్పటి నుంచో పగ, మా ఇంటి వాళ్ళు పక్కోళ్ళంటే పగ, మా ఇంటి పొరుగులంటే పగ. పగ వల్ల మిగిలేది ఏమీ ఉండదు. ప్రేమించు, ఇంకా నువ్వు అధికంగా ప్రేమించబడతావు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు, నువ్వు ఏది చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రేమను పొందుకుంటావు. నువ్వు పగ పెట్టుకుంటే నీ మీద కూడా ఎవరికొకరు పగ పెట్టుకుంటారు. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. బైబిల్ అంటున్న మాట, నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. కాబట్టి మనం మంచి విత్తితే మంచి కోస్తాం, చెడు విత్తితే చెడు కోస్తాం. మనం ప్రేమ విత్తితే ప్రేమని మనం పొందుకుంటాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం మరి వాక్యంలో వ్రాయబడినటువంటి మాట దేవుని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలలో ఇమిడి ఉన్నటువంటి మాట ప్రేమ. ఇలాంటి ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకోవాలి.
దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడిస్తే మన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతాయండి. అనుసరించడం అనేటటువంటి అంశం ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని అనుసరించాలి, ఆయన మాటలు అనుసరించాలి, ఆయన వెళ్ళినటువంటి మార్గాన్ని అనుసరించాలి. అనుసరిస్తున్నామా? ఈరోజు అనుసరించేటటువంటి వారముగా మనం ఉన్నామా? చూద్దాములే, చేద్దాములే, తర్వాత అనుసరిద్దాములే అనుకుంటే ఇంకా మనం ఏమీ చేయలేం. తర్వాత అనేటువంటి మాట కాదు, త్వరగా అని రాశాడు బైబిల్ గ్రంథంలో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు జక్కయ్యని. ఆలస్యం ఉండకూడదు ఎక్కడ కూడా దేవుని విషయంలో. గమనించండి, చురుకుదనము కలిగి మనం వెళ్ళాలని రాయబడింది బైబిల్ గ్రంథంలో. చురుకుదనము కలిగి ఉండాలి. చురుకుదనము కలిగి ఉండడం గొప్ప భాగ్యము అని చెబుతూ ఉన్నారు. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారని రాయబడింది బైబిల్ గ్రంథంలో. వధువు సంఘంగా ఎత్తబడినటువంటి మనము, వధువు సంఘంగా పరచబడినటువంటి మనము ఖచ్చితంగా చురుకుదనము కలిగి ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అనుసరించడంలో చురుకుదనము కలిగి ఉండాలి. ఆయన విషయంలో చురుకుదనము కలిగి ఉండాలి. సువార్త ప్రకటనలో చురుకుదనం కలిగి ఉండాలి. ఆయన పని విషయంలో, ఆయన మాట విషయంలో, ప్రకటన విషయంలో, పరిచర్య విషయంలో చురుకుదనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మరి అనుసరిస్తే మన జీవితంలో ఎన్నో మేలులండి, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు రాయించాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి భాగములు చూస్తే కనుక మనకు ఏ తెగులు కూడా మన గుడారమును సమీపించదంట. నిర్గమకాండ 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే కనుక చదువుకుందాం. నిర్గమకాండ 15:26 చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి ఇందులో. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసినటువంటి రోగములలో ఏదియు మీకు రాని. అంటే ఏ తెగులు కూడా మీ గుడారమును సమీపించదు. ఎప్పుడు అంటే కనుక ఆయనను అనుసరించి నడవాలి, ఆయన మాటలు అనుసరించి నడవాలి, ఆయన ఆలోచన అనుసరించి నడవాలి, ఆయన చిత్తము అనుసరించి నడవాలి. ప్రభువా నీ చిత్తమే నేను చేస్తాను ప్రభువా, నీ ఇష్టమే నా ఇష్టం ప్రభువా అని అంటున్నామా? పెదవులతో అంటున్నామేమో, ఆ కార్యము దగ్గరకు వస్తున్నలోకి దేవుడు చెప్పిన పని మనం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నామేమో. జాగ్రత్త. ఓ సహోదరి, వాక్యం అంటే సహోదరి, దేవుడితో మాట్లాడుతున్న మాట, దేవుని పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, జాగ్రత్త. ఆయన పని యందు గురి కలిగి ఆయన పనిలో బలముగా ముందుకు సాగాలి. వాయిదా వేయడానికి లేదు. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని అనడానికి వీలు లేదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, రేపు ఏమి సంభవించునో ఎవరికి ఎరుక. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఓ ఎర్రివాడా అని ధనవంతుడితో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలని రాయబడింది బైబిల్లో కాదు, సామెతల్లో. బయట చెప్పే సామెతల్లో చెప్పిన మాట ఏమిటంటే దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. పెద్దలు చెప్పినటువంటి మాట చాలా అర్థం కలిగినటువంటి మాట. అలాంటి సామెతలు చాలా ఉన్నాయి. మేలుకొలుపుతాయి ఇవన్నీ కూడా ప్రజలని. నేనంటాను కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే దాని అర్థం ఏమిటంటే ఈ దీపము అనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనగా ఆత్మ లోపల ఉండగానే ఈ ఇంటిని, ఈ దేహము దేవుని ఇల్లు అని చెప్పారు. ఎబ్రీ పత్రిక 3:6లో మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. చదువుదాం ఒకసారి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 3:6. ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం అందరం కూడా. మన దేహము దేవుని ఆలయం అని రాయబడింది కొరింథీ పత్రిక 3:16లో. కానీ ఇక్కడ ఎబ్రీ పత్రిక 3:6లో మనమే ఆయన ఇల్లు. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును వినండి జాగ్రత్తగా, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే ఈ దీపం ఉండగానే ఈ ఇంటిని చక్కబెట్టుకోవాలి. నిజంగా ఎవరు చెప్పారో సామెత నిజంగా చాలా అద్భుతమైన సామెత. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దీపం ఉండగానే ఈ ఇంటిని చక్కబెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మరి చదివినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే కనుక, మరి ఆయన కట్టడలను అనుసరించి మనం నడిచినట్లయితే కనుక ఏ తెగులు కూడా మన గుడారమును సమీపించదు. ఎంత అద్భుతమైన మాట. అనుసరిస్తున్నామా మనం ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలు మనం అనుసరిస్తున్నామా, ఆయన విధులను మనం అనుసరిస్తున్నామా?
ఆయన చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం అనుసరించే వారముగా ఉండాలి. ఆయనను మనము వెంబడించే వారముగా మనం ఉండాలి. ఇదే వాక్యం సెలవిస్తుంది. అలా అనుసరిస్తే ఏ తెగులు మీ గుడారం సమీపించదు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 6:3 కూడా ఒక అద్భుతమైన దీవెన దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6:3 అనుసరించడం. కాబట్టి ఇశ్రాయేలు మీ పితరుల దేవుడైన యెహోవా చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. అదండి, దేవుని మాట విని అనుసరించి నడుచుకుంటే నీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. బహుగా అభివృద్ధి, నువ్వు బహుగా ఫలిస్తావు అని ఏమాట రాయబడిందో అలాగే నీ జీవితంలో అభివృద్ధి కావాలి అంటే నీవు ఆయన అనుసరించాలి. ఏమనుసరించాలంటే ఆయన మాటలు అనుసరించాలి. నువ్వు ఆయన మాటలు అనుసరిస్తే నీ జీవితంలో అభివృద్ధి, నువ్వు ఆయన మాటలు అనుసరిస్తే నీ జీవితంలో తెగులు ఉండదు. ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. వ్యాపారంలో అభివృద్ధి లేదు, చదువులో అభివృద్ధి లేదు, కుటుంబంలో అభివృద్ధి లేదు, ఇంటిలో అభివృద్ధి లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ అభివృద్ధి అయినా ఇచ్చేది ఎవరు అంటే ఆయనే. ఎప్పుడు అంటే ఆయన మాటలు అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. అప్పుడే. ఇక మూడవదిగా ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే నీతి కలుగుతుంది. నాలుగవదిగా కృప కలుగుతుంది. ఆయన అనుసరించి మనం నడుచుకోవాలి. అనుసరిస్తున్నారమ్మ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సంగమా వింటున్నారు అందరూ కూడా అనుసరిస్తున్నారా? అనుసరించే వారముగా మనం ఉండాలి. అనుసరించే వారికే ఈ దీవెనలు, అనుసరించే వారికే పరలోక రాజ్యము, అనుసరించే వారే నిత్య రాజ్యములో నిత్య జీవములో ఆయనతో నిత్యము కూడా నిలిచిపోతారు. నేను మహిమ కలుగునుగాక. కాబట్టి అనుసరించడం అనేటటువంటి ఒక లక్షణం మనలో ఉండదు. ఎవరిని అంటే దేవుణ్ణి. ఏవేటినంటే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞ. మరి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, అలా అనుసరించిన వ్యక్తి ఆయన జీవితం మారిపోయిందండి. ఎవరికి దక్కనటువంటి దీవెన ఆశీర్వాదం పొందుకున్నాడు ఆయన. బైబిల్ గ్రంథములో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాడబడ్డారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైన సాక్ష్యం. అంతెందుకు మన జీవితంలో నాదొక సాక్ష్యం అయితే మీదొక సాక్ష్యం. టీవీ ముందు కూర్చున్న సహోదరి నీదో సాక్ష్యం, నాదో సాక్ష్యం. మనందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి దీవెన పొందుకున్నవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన పొందుకున్నటువంటి వ్యక్తి చూపిస్తున్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. అద్భుతమైనటువంటి వ్యక్తి. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి ఉందా? మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. ఏ దేశంలోకి వెళ్ళాడు ఆయన? ఒకనొక సమయంలో ఆయన వేగు చూడడానికి వెళ్ళాడండి. ఎప్పుడైతే వేగు చూడడానికి వెళ్ళాడో ఆ వేగు చూసి వచ్చిన తర్వాత మొత్తానికి అతని స్టార్ మారిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. ఏ దేశానికైతే వేగి చూడడానికి వెళ్ళాడో ఆ దేశంలోనే అతన్ని మరి స్టాండ్ చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ దేశం అంటే కనుక పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశం. దేవుడు వాగ్దానము చేసినటువంటి కనాను దేశం. ఆ దేశంలో స్వాస్థ్యమిస్తాను, ఖచ్చితంగా ఆ దేశంలోకి వెళ్తావు నువ్వు కాలేబు అని చెప్పేసి దేవుడే మాటిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కనుక మంచి మనస్సుతోనంట దేవుని ఆజ్ఞలను అనుసరించాడంట. అంతలా దీవెన పొందుకున్నాడు. అదేంటి పాస్టర్ గారు, కాలేబు ఒకడే వెళ్ళాడా మరి ఆ యొక్క కనాన్ దేశానికంటే? అవును, కాలేబుతో పాటు యెహోషువ. ఆ తరములో ఉన్నటువంటి వారందరూ రాలిపోయారు. కాలేబు యెహోషువ ఇద్దరే వెళ్ళారు అందులోనికి. తరువాత వచ్చినటువంటి తరాల వారు కొంతమంది ప్రవేశించారు. కానీ ఆ తరములో వెళ్ళింది ఎవరు అంటే ఇద్దరు మాత్రమే. ఒకరు యెహోషువ అయితే రెండవది కాలేబు. ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వారు. అలాగే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువు. కాలేబు గారి గురించి అంటే ఈ వ్యక్తి ఎవరు అంటే కనుక కాలేబు
సంఖ్యాకాండం 32వ అధ్యాయము 11, 12 వచనాలు. అనుసరించడంలో ఎలా ఉన్నాడు చూద్దాం. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వముగానిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును. అర్థమైందా మీకు? యెహోషువ అనుసరించాడు, కాలేబు అనుసరించాడు. కానీ గమనించాలి, కాలేబు గురించి ఎంత చక్క మాట కనబడుతుంది మనకు. మరి పూర్ణ మనస్సుతో అనుసరించాలి. నువ్వు అనుసరిస్తే వీళ్ళైతే కనాను దేశానికి వెళ్ళారండి. మనము పరమ కనానుకు వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితముగా దేవుని అనుసరించాలి, ఆయన మాటలు అనుసరించాలి, ఆయన వాక్కును అనుసరించాలి. అప్పుడే మనము నిత్యరాజ్యంలోనికి వెళ్ళగలము. ఈరోజు దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఏం చేస్తాం మనం? ఏం చేయగలం మనం? కష్టం వచ్చినప్పుడే దేవుడా? అవసరం వచ్చినప్పుడే దేవుడా? పని ఉన్నప్పుడే దేవుడా? కాదు. దేవునితో మనము సంబంధము కలిగి జీవించాలి. దేవునితో మనము పెనవేసుకుని జీవించాలి. మన జీవితాల్లో దేవుని ప్రమేయం ఉండాలి. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. జాగ్రత్త. సంతోషం వచ్చినా, సమాధానం ఉన్నా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా ఎల్లవెల్ల మనము దేవుణ్ణి సేవించవలసిన వారమై ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మరి కాలేబు దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి ఎబ్రోను సీమను కానుగ్గా ఇచ్చినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథం. యెహోషువ గ్రంథం 14:13 చదువుదాం. యెహోషువ గ్రంథం 14:13. ఇంత అనుసరించిన కాలేబుకు దేవుడు మరి ఇచ్చిన స్వాస్యాన్ని మనం చూసినట్లయితే, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోను స్వాస్యముగా ఇచ్చింది. కాబట్టి దేవుని అనుసరించే వారముగా మనం ఉండాలండి. బైబిల్ గ్రంథంలో దావీదు గారు కూడా దేవుని అనుసరించాడు. యథార్థమైనటువంటి మనసుతో దేవుని అనుసరించాడు కాబట్టి దావీదు గారి యొక్క స్టార్ మారింది. ఏమంటే సొలొమోను అనేటటువంటి రాజు మనకు తెలుసు, దావీదు గారి కుమారుడు. దేవుని అనుసరించాడు, కానీ ఆఖరిలో తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాయబడినటువంటి మాట, సొలొమోను గారి గురించినటువంటి మాట ఒకసారి మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. సొలొమోను అనేటటువంటి రాజు 5వ వచనం. సొలొమోను అష్తారోతు అను సీదోనీల దేవతను మిల్కోమును అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. అదిగోండి, దేవతలను అనుసరించి నడిచినట్టుగా రాయబడి అనుసరించాను. ఈ ప్రకారము సొలొమోను అదిగోండి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఆఖరిలో తప్పైపోయిందండి. మరి ఈరోజు నువ్వు వేటిని అనుసరిస్తున్నావు? దేవుని మాత్రమే అనుసరించాలి, ఆయన వాక్కును మాత్రమే అనుసరించాలి. బైబిల్ గ్రంథంలో అలా అనుసరించి దీవెనలు పొందుకున్న వారు ఉన్నారు. అనుసరించకుండా మొదట్లో అనుసరించి తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. శాపానికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. ఇస్కరియోతు యోధా దేవుని అనుసరించాడు, యేసయ్యను అనుసరించాడు, కానీ ఆఖరిలో యేసు ప్రభునే అమ్మేశాడు. ఈ శ్రమకాల ధ్యానాల్లో మనకు గుర్తొచ్చేటటువంటి పేరు అది. అమ్మేశాడు. దేని అనుసరించాడంటే డబ్బును అనుసరించాడు. చివరికి ఏమైపోయాడంటే ఉరివేసుకుని చనిపోయాడు. ఘోరముగా చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అలాగే గెహాజీ అనేటటువంటి వ్యక్తి వస్త్రాల కోసము డబ్బు కోసం ఆశపడి ముందుకు వెళ్ళాడు. ఏమైపోయాడు? ధనాపేక్షతో ముందుకు వెళ్ళాడు, అనుసరించాడు, కుష్టి వ్యాధి వచ్చేసింది. అలాగే మనం గమనిస్తే కనుక ఇలా చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. రూతమ్మ మనం చూసినట్లయితే కనుక దేవుణ్ణి అనుసరించింది. ఎలాగంటే కనుక తన అత్త గురించే మాట్లాడుతూ వెళ్ళింది. ఎంత గొప్ప ధన్యత! అత్త, నువ్వు ఉండే చోట నేను ఉంటాను, నీతోనే ఉంటాను. కష్టమైన, నష్టమైన, బాధైన, బలహీనమైన నీ దగ్గరే ఉంటానయ్యా.
అత్త అని చెప్పి నయోమిని విడిచిపెట్టకుండా నయోమిని అనుసరించింది. అంటే నయోమి కలిగినటువంటి దేవుణ్ణి, అనగా మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి అనుసరించింది. కాబట్టి రూతు జీవితం మార్చబడింది. ఈరోజు మనం వేటిని అనుసరిస్తున్నాం? ఆయన అనుసరించాలి. కొత్త నిబంధన గ్రంథంలో శిష్యులు ఆయన అనుసరించారు, ఆయన వెంబడించారు. కాబట్టి నిత్యరాజ్యంలో వారు ఉంటారు. దేవుని సువార్తలో బలమైనటువంటి వారుగా వాడబడ్డారు. గొప్ప సాక్షిశేషులుగా వాళ్ళు ఉన్నారు. హతసాక్షులుగా వారు పిలవబడ్డారు. మరి ఈరోజు మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం? అంత మాత్రమే కాదు, కనాను అనేటటువంటి మరి ఆ స్త్రీ, కనాను స్త్రీ తన కుమార్తె బాగుపడాలని యేసుప్రభుని వెంబడించింది, అనుసరించింది. ఆయన మాట్లాడకపోయినా కానీ చివరి వరకు ఆయన అనుసరించినట్టుగా, చివరికి ఆమె విశ్వాసాన్ని చూచి, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని దేవుడు కార్యము జరిగించినట్టుగా ఆ కుమార్తెకు వచ్చిన వ్యాధిని పోగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితంలో కార్యాలు జరగాలి అంటే నువ్వు దేవుణ్ణి అనుసరించు. లోకాన్ని కాదు, డబ్బును కాదు, పదవిని కాదు, మనుషులను కాదు, ఆయన్ని మాత్రమే అనుసరించు, ఆయన మాటలు అనుసరించు. అలా అనుసరిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు, నీ జీవితంలో అనేకమైనటువంటి సంతోషకరమైన వర్తమానాలు మనం వినగలుగుతాం. నిత్యరాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే యేసయ్యను మాత్రమే అనుసరిద్దాం. అట్టి అనుసరించే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో వేటిని అనుసరించాలి, ఎవరిని అనుసరించాలి, ఎలా అనుసరించాలో దేవా, అనుసరించినటువంటి వారి యొక్క దీవెన, వాళ్ళు ఏ విధంగా దీవెన పొందుకున్నారు అన్నీ కూడా మీరు మాతో మాట్లాడారు. విత్తబడినటువంటి వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డలు బలపరచబడినట్లుగా, విత్తబడినటువంటి వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డలు నేను అనుసరించి కాలేబు వలె నాయనా కనాను దేశము అనగా మేమైతే పరమ కనానుకు వెళ్ళే ధన్యత అందరికీ అనుగ్రహించు. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.